జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. మనము వారాహి దేవాలయం గురించి ఆ రోజు ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాకు వెంటనే స్పందించి ఎంఆర్ఓ గారు, మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారు ఆ సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేసి ఆ సమస్యను పరిష్కరించి ఆ దేవాలయానికి నిర్మాణానికి వాళ్ళు అన్ని రకాలుగా సహకరించడం జరిగింది. ఇప్పుడు ఆ దేవాలయంలో నిర్మాణం జరుగుతూ ఉంది. నెక్స్ట్ మంత్ 10 నుంచి 14వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ట కూడా ఉంది. దేవాలయం నిర్మాణ పనులు కూడా పూర్తిగా జరుగుతున్నాయి. జై శ్రీరామ్. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎంఆర్ఓ గారికి, మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారికి, పొద్దుటూరులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా పొద్దుటూరులో ఆ రోజు సహకరించిన ప్రతి హిందూ బంధువులకు అందరికీ నా కృతజ్ఞతలు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. 10 రోజుల కిందట అయ్యప్ప స్వామి దేవాలయం వెనక ఉన్న వారాహి మాత ప్రాంగణంలో నిర్మాణం తలపెట్టినటువంటి యొక్క ప్రత్యంగిర మండపాన్ని, అలాగే అనుకోని విధముగా నవగ్రహాలు ఇది కావడము ఒక తప్పిదముగా భావించి మన ఎమ్మెల్యే గారు వరదారెడ్డి గారు, అలాగే ఎంఆర్ఓ గారు మన అధికారుల చేత దాన్ని పరిశీలించి అదేదో తొందరపాటుగా జరిగింది భావించుకొని 10 రోజులు టైం దొరకని పునర్నిర్మాణం చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఆ విధముగానే ఆ డేట్కి ఆ నిర్మాణాన్ని మొదలుపెట్టమని చెప్పేసేసారు. ఆ ప్రతిష్ట కూడా మార్చి 10 నుండి 14వ తారీఖు వరకు ప్రతిష్ట జరుగుతున్నది. కాబట్టి పట్టాలు ఎంతో కూడా పక్కకు పెట్టేసేసి ఆ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాల్సిన మరి కోరుతున్నాం. జై భారత్ మాతాకి జై. జై వారాహి మాత. జై వారాహి. జై పత్యంగిరా మాత. జై పత్యంగిరా మాత. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పోలీసు వారికి, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 10-15 దినాల క్రితం శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం వెనక ప్రాంతంలో వారాహిదేవి దేవాలయంలో విగ్రహాలను శిథిలం చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం జరగడము, హిందూ బంధువులందరూ పిలుస్తూనే అక్కడికి రావడము, అక్కడికి వచ్చి ధర్నా చేయడము, ఆ కార్యక్రమాన్ని చూసిన వెంటనే మన స్థానిక ఎమ్మెల్యే గారు నంద్యాల వరదరాజరెడ్డి గారు, ఎంఆర్ఓ గారు, మరి ప్రతి వారు ఈవి సుధాకర్ రెడ్డి అయితేమి, సురేష్ నాయుడు అయితేమి అందరూ కూడా అక్కడికి రావడం, మరి మరుసటి రోజు మన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు రావడము, దేవాలయాన్ని పునర్నిర్మిస్తాం, ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం అని చెప్పి వారు కంకణం కట్టుకోవడము, త్వరలోనే ప్రారంభం చేయడము, విగ్రహ ప్రతిష్ట కూడా మార్చి 10 నుంచి 14వ తేదీ వరకు ప్రతిష్టా కార్యక్రమం ఉంటుంది. అందువల్ల ప్రతి హిందూ బంధువులందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ముందుగా దీనికి సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గారికి, ఎంఆర్ఓ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై భారత్ మాతాకి.